నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఈ నెల అంటే ఫెబ్ 19th 2021 మనం అత్యద్భుతంగా కొల్హాపూర్ యాత్రకి మీరు సంకల్పించుకున్నారు, చేయబోతున్నాం ఆ యాత్ర. ఒక్కసారి ఆ యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అక్క. అసలు ఎందుకు సంకల్పించుకున్నామంటే, ముందుగా ముఖ్యంగా మాఘమాసం అంటే నదీ స్నానాలకి చాలా ప్రత్యేకమైన మాసం. అంటే సర్వ పాపాలు కూడా పటాపంచలయ్యేది నదీ స్నానం ద్వారా. మనం వెళ్తున్నది పంచగంగలు ఉండే చోటకి. పంచగంగలు ముఖ్యంగా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకరైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు. అసలు అమ్మవారు కొల్హాపూర్ ఎలా వచ్చేసారు మహాలక్ష్మి అమ్మవారు అని అంటే, భృగు మహర్షి ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవారు ఇద్దరు కూడా కూర్చొని ఉంటుండగా మధ్యలో వెళ్ళి, అంటే ఆయన ఆసనం మీద పడుకున్నప్పుడు అమ్మవారు కూర్చున్నప్పుడు వెళ్ళి ఆయన హృదయం మీద తనటం జరుగుతుంది. శేషపాన్పు మీద ఉన్నప్పుడు విష్ణువు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎందుకంటే వెంటనే విష్ణుమూర్తి వెళ్ళి ఆయన పాదాల మీద పడి పాదాలు ఒత్తుంటే లక్ష్మీ అమ్మవారు అలిగి వైకుంఠం నుంచి కొల్హాపూర్ వచ్చేస్తారు. వచ్చేసి అక్కడ ఉండిపోతారు. అమ్మవారిని ఎత్తుక్కుంటూ స్వామి బాలాజీ రూపంలో, మన తిరుపతి బాలాజీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఆయన అక్కడ కూర్చొని సౌత్ డైరెక్షన్ లో కూర్చొని అమ్మవారు వస్తారు కదా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. అందుకే తిరుపతికి తిరుమలకి మన కొల్హాపూర్ మహాలక్ష్మి కూడా కనెక్షన్ ఉంది. అయితే కొల్హాపూర్ వెళ్ళే వాళ్ళకి ఈశ్వరుని అగస్త్యముని అడిగాడట. ఏమని? కాశీ లాంటి ఇంకొక విశేషమైన పవర్ఫుల్ ప్లేస్ ఎక్కడైనా ఉందా అని అంటే, కాశీ తర్వాత అలాంటి శక్తివంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే కొల్హాపూర్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ మనకి పంచగంగలు కలుస్తున్నాయి, అమ్మవారు ఉన్నారు, అక్కడ ఈశ్వరుడు ఆలయం కూడా ఉంది. అంటే దాన్ని ప్రసిద్ధిలోకి తీసుకురాలేదు. ఈశ్వరుడు ఆలయం ఉంది, దత్త మందిరం ఉంది, ఇవన్నీ కలబోసింది. అంటే ఆ పరివారం ఈ పరివారం ఇద్దరు కూడా ఉన్నారు. పార్వతీ పరమేశ్వర్లు కూడా ఉన్నారు, విష్ణువు లక్ష్మీదేవి కూడా ఉండే చోటు కూడా అని చెప్పబడుతుంది అనమాట దాన్ని. అందుకని కాశీ తర్వాత అంత మహిమాన్వితమైన ప్రదేశం ఏదైనా ఉందంటే కొల్హాపూర్ అని ఈశ్వరుడు అగస్త్యముని అడిగినప్పుడు చెప్పటం జరుగుతుంది అనమాట. అలాంటి విశేషమైన క్షేత్రము మన కొల్హాపూర్ మహాలక్ష్మి. దానికి వెళ్తున్నాము అని అంటే అమ్మ పిలుపు ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ పిలుపు ఉండాలి. అంటే దీర్ఘకాలికంగా ఎవరికైతే ఈ ఆర్థిక సమస్యలు ఉంటాయో ఒక్కసారి అమ్మవారిని చూసిన తర్వాత అసలు ఇంకా చాలు అని అనిపిస్తుంది. అమ్మవారే మనల్ని నడిపిస్తుంది అనమాట. అంటే ఏదైనా కూడా పద్మిని వెంటనే వెంటనే అని అనుకోకూడదు. ఓపికతో ఎదురు చూడాలి. అప్పుడు తప్పకుండా అమ్మ దయ కలుగుతుంది. అలాగే ఈశ్వరుడు దయ, అలాగే విష్ణువు దయ, దత్తుడు దయ, అందరి దయ కూడా ఎంత ఓపిక ఉందా అని పరీక్షిస్తారు వాళ్ళు. ఆ ఓపికతో నువ్వు చేస్తూ ఉంటే ఆ ఒక్క రోజు వస్తుంది, ఆ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదే చెప్తాను అందరికి. అంటే ఈలోగా తీరాలంటే నువ్వు క్షేత్ర దర్శనాలు చేయాలి, పూజలు చేయాలి, సాధన చేయాలి. చేయకుంటే ఏది జరగదు. రైట్. అయితే 19వ తారీఖు మనం బయలుదేరుతున్నాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాము. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కూడా ముందు హైదరాబాద్ లోనే మనం జాయిన్ అయ్యి ఇక్కడి నుంచే వెళ్తాం. ఇక్కడి నుంచే వెళ్తాం. హైదరాబాద్ ఎప్పుడు కూడా మనం శ్రీనగర్ కాలనీ నుంచి వెళ్తాం. అక్కడి నుంచి బయలుదేరుతాం. 19వ తారీఖు 20వ తారీఖు అక్కడ ఉంటాం. 20వ తారీఖు నైట్ స్టే చేస్తాం. మళ్ళీ 21వ తారీఖు బయలుదేరి అర్ధరాత్రి వరకు ఇక్కడికి వచ్చేసేలాగా చూస్తాం. 22 ఎట్టి పరిస్థితుల్లో 22 కల్లా ఇక్కడ ఉండేలాగా మనం వచ్చేస్తాం. అద్భుతం అక్క. అయితే మొన్న ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు చెప్తున్నారు కదా ఫ్రీగా తీసుకెళ్తారా అని అన్నారు. ఫ్రీగా కాదమ్మా, దానికి అయ్యేటటువంటి ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేయాల్సి ఉంటాయి. అవి ఇచ్చేటట్టయితే మీరెందుకు తీసుకెళ్ళటం అంటూ చాలా హార్ష్గా మాట్లాడింది ఆవిడ. అంతా ఇంత హార్ష్గా కాదు, మీరు తీసుకెళ్ళండి, మీతో పాటు మేము వస్తాము. అవును, అంతే. ఫ్రీగా మీరు వెళ్దాం, ఆవిడ తీసుకెళ్తే పోనీ మనం వెళ్దాం, ప్రశాంతంగా వెళ్దాం, ఏముంది. ఇప్పుడు మనం ఒక దారి చూపిస్తున్నాం. అంటే ప్రత్యేకంగా వెళ్ళాలనుకునే వాళ్ళు
వెళ్ళొచ్చు. ఉమ్, వాళ్ళ విధంలో ట్రైన్‌లు, బస్‌లు ఉమ్. ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. మనం మనం అందరం చూపించే యా విధానం కలిసికట్టుగా అందరం కలిసి వెళ్ళటము, అక్కడ ప్రత్యేకంగా ఉండేటటువంటి దత్తాత్రేయుని దర్శనం చేసుకోవటము, అక్కడ అమ్మవారి దర్శనం ప్రత్యేకమైన చేసుకోవటం. అభిషేకాలు, పూజలు ఇవి ప్రత్యేకంగా జరుగుతాయి. అవును. ప్రతిసారి కూడా మీరు దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. అరుణాచలం ఏంటి, ఉమ్. గానగాపురం ఏంటి, పిఠాపురం ఏంటి, కురవపురం ఏంటి అన్నీ కూడా ఉమ్. దగ్గరుండే మనం దర్శనాలు చేపిస్తూ ఉంటాం. చేయిస్తున్నాము. రకరకాల అన్ని క్రతువులన్నీ కూడా ఉంటాయి. రకరకాల ఉంటాయి. ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో, అట్లా అనేసరికి ఒక్కసారి నేను అనేవాళ్ళు అంటుంటారు పద్మిని. హ్మ్. వాళ్ళకి అనేవాళ్ళకి చాలా సులభం అనటానికి. హ్మ్. ఏదైనా హ్మ్. ఆచరించడం చాలా కష్టం. హ్మ్. ఒక్కసారి ఆవిడని హ్మ్. ఫ్రీగా హ్మ్. అంటే ఎవరైతే మీతో మాట్లాడిందో ఆవిడ హ్మ్. పేరు మనకు తెలీదు. హ్మ్. హ్మ్. ఆవిడ ఇష్టం లేకపోతే మానేయాలి. హ్మ్. హ్మ్. లేదా ఆవిడ బస్ అరేంజ్ చేస్తే అందరం వెళ్దాం హ్మ్. ఫ్రీగా. డెఫినెట్‌లీ. నిజంగా కూడా అలాంటి స్తోమత భగవంతుడిస్తే ఫ్రీగా తీసుకెళ్దామని హ్మ్. అనుకుంటున్నాను. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. అలాంటి స్తోమత గనక మనకిస్తే. చాలా నామినల్‌గానే ప్రతీదీ మీరే చూసుకుంటూ చాలా నామినల్ చార్జెస్‌లోనే మనం వెళ్తూ ఉన్నాం అందులోనే ప్రతిసారి కూడా. భోజనాలు, అందులోనే అందులోనే అకామిడేషను, అకామిడేషను, అందులోనే ట్రావెలు, అందులోనే అక్కడ పూజా టికెట్లు పూజలు. అన్నీ కూడా అందులోనే చేపిస్తున్నాను హ్మ్. కదా! హ్మ్. హ్మ్. సో, ఇట్లా అడగటం అనేది అంటే చాలా హార్ష్‌గా అనమాట. డబ్బులిస్తే మీరేం తీసుకెళ్ళేది అని చెప్పి చాలా హార్ష్‌గా కొంచెం మనసుకి బాధ అనిపించింది. హ్మ్. ఇదేంటి ఇట్లా అంటే ఇంత ఇంత హార్ష్‌గా కూడా మాట్లాడొచ్చా అని అనిపించింది. అంటే వాళ్ళకేమీ లేదు చూస్తున్నారు. హ్మ్. నోటికెంతొస్తే అంత. హ్మ్. హ్మ్. అనటం చాలా సులభము. హ్మ్. హ్మ్. అనేస్తారు ఒక మాట. హ్మ్. వాళ్ళని అనే రోజొస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. రైట్. అంతే గదా! రైట్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇక ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెల్ అన్నీ మీరు అని అడగటం జరిగింది. హ్మ్. హ్మ్. ఇలాంటి దాన్ని సద్వినియోగం చేసుకొని అందున వస్తే బావుంటుంది. మాఘమాసంలో. మాఘమాసంలో. ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియచేసి మరి యాత్రకి రాదలుచుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క. థాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.